తల్లిదండ్రులు, సంరక్షకులు, బంధువులు లేని హైదరాబాద్లోని అనాథ పిల్లలకు ఇక నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వర్తించనుంది. హైదరాబాద్ జిల్లాలోని 2200 మంది అనాథ చిన్నారులకు అధికారులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని తొలిసారిగా హైదరాబాద్లోని అనాథ బాలలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సాధారణంగా ఆరోగ్యశ్రీ కార్డు పొందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో తహసీల్దారు సంతకం చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. అవి అవసరం లేకుండా అనాథ పిల్లల పేరు మీదే ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తున్నామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. దీంతో శిశు విహార్, ప్రభుత్వ సంరక్షణ వసతి గృహాల్లో ఉంటున్న చిన్నారులకు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రులు, ఎంపిక చేసిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయని వివరించారు. ప్రభుత్వ సంరక్షణ వసతి గృహాలు, శిశు విహార్లో ఉంటూ పలు వ్యాధులతో సతమతమవుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు చేయిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమని ప్రభుత్వ సంరక్షణ వసతి గృహాల నిర్వాహకులు సూచించడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్య శాఖ ఉన్నత అధికారులను సంప్రదించారు. అనాథల కోసం నిబంధనలు సవరించాలంటూ కలెక్టర్ కోరడంతో ఉన్నతాధికారులు అంగీకరించారు. మరికొందరు అనాథలకు శిశు విహార్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పేర్లను సంరక్షకులుగా నమోదు చేసి కుల ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులను అందించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.